నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద కాంట్రాక్టు కార్మికుల ధర్నా. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచకంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక. సమగ్ర కుటుంబ సర్వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన నారాయణపేట జిల్లా కలెక్టర్. సర్వే ఫారంలో పూర్తి వివరాలను తప్పు లేకుండా నమోదు చేయాలని ఆదేశాలు జారీ. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్స్ కార్యక్రమం. విద్యార్థులకు విలువ ఎక్కువ కాబట్టి వారిని బ్రాండ్ అంబాసిడర్స్గా మార్చామని వెల్లడించిన జిల్లా ఎస్పీ సింధు శర్మ. కావలి మున్సిపల్ మినీ స్టేడియంను సందర్శించిన షాప్ చైర్మన్ అనిమిని రవికుమార్. మినీ స్టేడియంను అతి త్వరలో మల్టీ స్టేడియంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న సింగరేణి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, ఐక్య పోరాటాలకు సిద్ధమవుతామని ఎస్సీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు హెచ్చరించారు. సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద జరిగిన ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచుతామని చెప్పి సంవత్సర కాలం పరిపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. సింగరేణి యాజమాన్యం కూడా కార్మికుల శ్రమను గౌరవించకుండా, వేతనాలు పెంచకుండా, ఈఎస్ఐ అమలు చేయకుండా, 7వ తేదీలోపు జీతాలు ఇవ్వకుండా కార్మికుల కడుపులు కొడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు పనిచేస్తున్న పని స్వభావాన్ని బట్టి నైపుణ్యం కలిగిన పనులు, ఎలక్ట్రీషియన్, సివిల్ వర్క్లో, బెల్ట్ క్లినిక్, డ్రైవింగ్ వంటి అనేక పనులు నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ వేతనాలు అన్స్కిల్డ్ ఇస్తున్నారని, వారందరికీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల పట్ల సానుకూలంగా స్పందించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు డి వీరన్, సూరాం ఐలయ్య, భూక్యా రమేష్, శ్యామ్ కుమార్, భాస్కర్, సకరాం ప్రభాకర్, నమన రమేష్ పాల్గొన్నారు. కాగా సింగరేణి కాలరీప్ ఎంప్లాయీస్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్, రాజారావు, సమ్మయ్య, ఎఫ్ఎస్ఐ నాయకులు నగకృష్ణ, రామ్ చరణ్ తదితరులు పాల్గొని మద్దతు తెలియజేశారు. పెంచాలి డిసెంబర్ 9 లోపు జీతాలు, పెంచాలి డిసెంబర్ 9 లోపు జీతాలు. పోరాడుతాం జీతాలు పెంచకపోతే, పోరాడుతాం మా జీతాలు పెంచకపోతే, పోరాడుతాం మా జీతాలు. మధు, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం ఎస్సీకేఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడెంలోని ప్రధాన కార్యాలయం ముందు కాంట్రాక్ట్ కార్మికులందరం ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ గత 2 సంవత్సరాలుగా ఇటు సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టు కార్మికుల యొక్క వేతనాలను పెంచుతా అని చెప్పేసి హామీ ఇచ్చింది. 2022 సెప్టెంబర్లో 18 రోజుల సమ్మె సందర్భంగా జీవో నెంబర్ 22 మీద జీతాలను పెంచేందుకు కోసం కృషి చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇచ్చింది. గత 2 సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యం ప్రచారం చేస్తూ ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇవాళ గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, టీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే నెల రోజుల్లో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క జీతాలు పెంచుతాం, కోల్ ఇండియా జీతాలు అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించారు. కానీ సంవత్సర కాలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మాటలు తప్ప ఆచరణలో కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాన్ని ₹1 కూడా పెంచలేదు. ఇవాళ బట్టి విక్రమార్క గారు కాంట్రాక్ట్ కార్మికులకు అన్యాయం జరుగుతుంది, జీతాలు పెంచాలని చెప్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జీతాలు పెంచాలని చెప్తున్నారు. ఎక్కడ సింగరేణి మీటింగ్ జరిగినా, అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఒక పక్క అధికార పక్ష ఎమ్మెల్యేలు. నారాయణపేట మండలంలోని సింగారం గ్రామంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పర్యవేక్షించారు. గ్రామంలోని ఓ ఇంటి వద్ద జరుగుతున్న సర్వేను ఆమె దగ్గరుండి పరిశీలించారు. కలెక్టర్ సమక్షంలోనే ఎన్యూమరేటర్ సర్వే ఫారంలో కుటుంబ సభ్యుల వివరాలను ఎన్యూమరేటర్ నమోదు చేశారు. సర్వే ఫారంలో ఏమైనా అనుమానాలు వస్తే నివృత్తి చేసుకుని పూర్తి వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక సర్వే ఫారం నింపే వరకు ఎంత సమయం పడుతుందని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఒక సర్వే ఫారం నింపి పూర్తి చేసే వరకు 20 నుంచి 30 నిమిషాల సమయం పడుతుందని సర్వే సిబ్బంది కలెక్టర్కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వినోద్, సర్వే సిబ్బంది పాల్గొన్నారు. 50,000 నుండి 1,00,000 మధ్యలో ఉండొచ్చు కదా. 03 మేడం, 50 నుండి 1,00,000 మధ్యలో. ఓకే. తర్వాత మీ ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా? మీరేం గవర్నమెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా కడుతుంటారా? కట్టరు. విధంగా
రోజువారీ వేతన కార్మికురాలైతే ఆ కార్మికులారైతే ఆ సంఘటిత రంగంలో పనిచేస్తున్న వారి వివరం. వ్యవసాయ కూలీలు, భవన కార్మిక నిర్మాణం, బీడీ కార్మికులు, హోటల్ కార్మికులు. మీరు కూలీ కూడా పోతుంటారా అప్పుడు? ప్రస్తుతం కులవృత్తిలో కొనసాగుతున్నారా లేదా? వీళ్ళు కులవృత్తి చేస్తలేరు కాబట్టి నో కదా. కులవృత్తి వల్ల కలిగిన వ్యాధి ఏమండి? అప్లికేబుల్ కాదు మేడం. సరే, వార్షిక ఆదాయం ఎంత ఉంది మీకు? ఏడాదికి ఎంత వస్తుందమ్మా వ్యవసాయం మేడం? 5 ఎకరాస్ ఉంటుంది. మీరు అక్క నువ్వు చెప్పు, అంజాదమైన చెప్పు, వేసుకుంటా. నువ్వు ఎంత దిగుబడి? ఒక ఎకరాకు ఒక 20,000 లాభం ఉన్నా అంటే 50,000 లోపేనా? ఒక పంటకి 2 పంటలకు 20,000 కదా ఎకరాకు. అంటే 1,00,000 రూపాయల వరకు వస్తుంది కదా. పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్స్ కార్యక్రమం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సత్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ సింధు శర్మ హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఈ ఆర్కే గ్రూప్ సంస్థ సీఈఓ జైపాల్ రెడ్డి, మంజిరా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణ, సందీపని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ బాలాజీరావు మాట్లాడుతూ సమాజానికి విద్యార్థులే దిక్సూచి అని అన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమం పెట్టినందుకు జిల్లా కలెక్టర్ ఎస్పీ సింధు శర్మకు ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎస్పీ సింధు శర్మ మాట్లాడుతూ రోడ్ సేఫ్టీ, సైబర్, ఉమెన్ సేఫ్టీ, యాంటీ డ్రగ్, హెల్త్ అండ్ వెల్నెస్, సోషల్ మీడియా అంశాలపై అందరి విద్యార్థులకు అవగాహన ఉండాలని, అందుకే కామారెడ్డి పట్టణంలోని వివిధ కళాశాల విద్యార్థులచే పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్స్ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. విద్యార్థులకు విలువ ఎక్కువ, అందుకే వారిని బ్రాండ్ అంబాసిడర్గా మార్చారని తెలిపారు. కళాశాలలో కూడా ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా అత్యవసర సమయంలో పోలీసులకు సంప్రదించాల్సిన నంబర్లు 100-1930 నంబర్లకు ఫోన్ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నాగేశ్వరరావు, సిఐలు చంద్రశేఖర్ రెడ్డి, రామన్, సంతోష్ రెడ్డి, ఎస్ఐలు రాజు, పుష్పరాజ్, రంజిత్, సాయికుమార్, ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది, వివిధ కళాశాల ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్లు, వివిధ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తు చేస్తూ ఇక ఈ కార్యక్రమం చేసిన పెద్దలు చెప్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. స్పెషల్ ప్రోగ్రామ్ అసలు ఇక్కడ ఉన్నటువంటి అన్ని డైనమిక్ పాయింట్స్ అనమాట. ఏదో విధంగా ఎక్కడో వ్యక్తులు ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను ఒక డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కాకుండా విద్యార్థులు దేశానికి భవిత కనుక మరి సమాజాన్ని సెట్ చేయవలసినటువంటి బాధ్యత, సమాజాన్ని ఉద్ధరించాల్సినటువంటి బాధ్యత విద్యార్థులపై ఉంది కనుక ఆ బాధ్యతను మనపై కూడా, విద్యార్థులపై కూడా అప్పచెప్పినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం సార్. ఈరోజు తీసుకున్నట్లయితే రోడ్ సేఫ్టీలో ఎంతమంది జరుగుతున్నారు చూడండి. మినిమం సిగ్నల్స్ తెలియకుండా, మినిమం రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియకుండా ప్రయాణిస్తూ ఎవరో చేయని తప్ప కూడా వేరే వాళ్ళ అందరూ రోడ్ సేఫ్టీ కోసం ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి, హెల్మెట్స్ పెట్టుకోవాలి, రాంగ్ సైడ్ డ్రైవ్ చేయకూడదు. ఎందుకంటే కాలేజెస్ లో స్టూడెంట్స్, మేనేజ్మెంట్ బిజీ అవుతారు. ఇప్పుడు దేర్ విల్ బి ఎగ్జామ్స్, ప్రీ ఫైనల్, క్వార్టర్ ఫైనల్ అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి నేను ఈ మధ్య కాలంలో అంటే సాధారణ దొంగతనాల కంటే ఎక్కువగా సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంది. అసలు సైబర్ క్రైమ్ అంటే ఏంటి? వాట్ ఈజ్ సైబర్ క్రైమ్? చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద. సైబర్ క్రైమ్ అంటే ఏంటి అని చెప్పేసి సాధారణంగా ఈ డిజిటల్ ఎక్విప్మెంట్ అంటే మన ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, కంప్యూటర్స్ కానీ, లేదంటే ఇంటర్నెట్, ఈ 4-5 రకాలుగా వీటిని ఉపయోగించి చట్టవిరుద్ధమైన పనులు చేయడం. అంటే చట్టబద్ధంగా చేయాల్సిన పనులు కాకుండా వేరే వాళ్ళ యొక్క అకౌంట్స్ను వాళ్ళు లాగిన్ కావడం, వేరే వారి యొక్క ప్రైవసీని దెబ్బతీయడం, అదేవిధంగా వారి యొక్క ప్రాపర్టీ అంటే వ్యక్తిగతంగా వ్యక్తిని, అతని ప్రాపర్టీని, తర్వాత రెప్యుటేషన్ని, ఈ 3 రకాలుగా సైబర్ టూల్స్ అంటే మొబైల్ ఫోన్స్ కానీ, ల్యాప్టాప్స్ కానీ, కంప్యూటర్స్ కానీ యూజ్ చేసుకొని ఇంటర్నెట్ ద్వారా
ఈ మోసానికి పాల్పడేదాన్ని మనం సైబర్ క్రైమ్ అంటున్నాము. దీనిలో నెల్లూరు జిల్లా కావలి మున్సిపల్ మినీ స్టేడియంను షాప్ చైర్మన్ అనిమిని రవికుమార్ చౌదరి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్టేడియం పాత నిర్మాణ ప్రణాళికను పరిశీలించి కొత్త ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. స్టేడియంలో ఉన్న ఇండోర్ స్టేడియంతో పాటు క్రికెట్ ప్రాక్టీస్ గ్రౌండ్ను పరిశీలించి కొంతసేపు చిన్నపిల్లలతో క్రికెట్ ఆడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై అపారమైన నమ్మకంతో షాప్ చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రుణపడి ఉంటానన్నారు. కూటమి ప్రభుత్వం క్రీడలపై దృష్టి సారించిందన్నారు. కావలిలో అసంతృప్తిగా మిగిలిన ఈ మినీ స్టేడియంను అతి త్వరలో డిపిఆర్ను సిద్ధం చేసి అందరికీ ఉపయోగపడేలా మినీ స్టేడియంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం కావలి ఐకానిక్ సెంటర్ను సందర్శించారు. నారా లోకేష్ గారు భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఏ విద్యాశాఖ మంత్రి కూడా క్రీడల మీద దృష్టి సారించాల. విద్యాశాఖ మంత్రిగా 10th క్లాస్ ఎగ్జామ్ నిర్వహించేసాం, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. నా హయాంలో ఏ కాంట్రవర్సీ లేదు, ఏదో మనం చేసేసాం, మనం పట్టేసామని. కానీ ఇట్లా విద్యా వ్యవస్థను రీవ్యాంప్ చేస్తూనే కొత్త కరికులం తీసుకొని రావాలని ఒక పక్క ప్రణాళిక వేస్తే క్రీడా రంగంలో బిడ్డలు రాణించాలని చెప్పి ప్రతి స్కూల్కు గ్రౌండ్ ఉండాలని, ఖచ్చితంగా గ్రౌండ్ ఉండాలని జీవో ఇచ్చిన ఏకైక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు. లోకేష్ గారి స్పందనకు పవన్ కళ్యాణ్ గారు కూడా 60 లక్షలు వెచ్చించి గ్రౌండ్ కొని ఆ స్కూల్కి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ముందుకు రావడం జరిగింది. అంటే బిడ్డలకి గ్రౌండ్ ఎంత ముఖ్యమో, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉన్నప్పుడు వాళ్ళు అన్ని ఏ రంగంలో ఎంచుకున్నా ఆ రంగంలో రాణించగలుగుతారు. దానికి స్పోర్ట్స్ అనేది ఒక వేదిక కావాలి. ఆ వేదిక కావాలని ఇంత కార్యాచరణ రూపొందిస్తుంది. ఈరోజు మనం స్కూల్ గేమ్స్ చూస్తున్నాం. గతంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు గేమ్స్ నిర్వహిస్తే చాలా మంది యూనిఫామ్ ఉండదు, పిల్లలకి ఎంత ఇబ్బంది పడేవాళ్ళు అంత ఇబ్బంది. విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారి బాధ్యతలు తీసుకున్న తర్వాత లోకేష్ గారి దృష్టి తీసుకొస్తే గతంలో విద్యాశాఖలో సర్వశిక్ష అభియాన్లో ఎలా ఉండేదంటే కావలి హై స్కూల్లో ఇక్కడ షటిల్, బ్యాడ్మింటన్, క్రికెట్ బాగా ఆడుతున్నా అంటే ఆ దానికి సంబంధించి మెటీరియల్ ఇలా, అదే ఫుట్బాల్ మెటీరియల్ ఇచ్చారు, లేదా బాక్సింగ్ మెటీరియల్ ఇచ్చారు. 5 ఏళ్ళు అలానే నాశనం పట్టించారు. అయితే లోకేష్ గారు దృష్టి సారించి ఏ జిల్లాకు ఆ జిల్లాకి యూనిఫామ్ డిజైన్ చేసి క్రికెట్ ఆడిస్తారా? కొద్దిగా ఏంట్రా నువ్వు మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తెల్లవారుజామున 4 గంటలకు బండ్లగూడ గౌజ్నగర్లో ఆటో డ్రైవర్గా పనిచేసే మహమ్మద్ ఇస్మాయిల్ అనే వ్యక్తి అతని బావమరిది మహమ్మద్ సైఫ్ను ₹1,00,000 చేతి రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడంతో వివాదం తలెత్తి హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు సైఫ్ కాలనీ మరియు వట్టెపల్లిలో ఉన్నటువంటి మైలార్దేవపల్లి పిఎస్ లిమిట్స్ పరిధిలో ఒక తెల్లవారుజామున 4 గంటలకు మర్డర్ జరిగిందనే సమాచారం వచ్చింది. అట్టి సమాచారం మేము పెట్రోల్ కార్ మరియు మేమందరం ఇక్కడికి రష్ కాగా ఒక బాడీ ఉంది. దానిని ఒక రాయితో తల మోది చంపినట్టుగా ఉంది. తదుపరి విచారణ చుట్టుపక్కల విచారణ చేయగా ఇద్దరు చంపినోడు ఈ యొక్క డిసీజ్డ్ ఇద్దరు కూడా బావబామోదుల వరుస అవుతారు. అతి వ్యక్తి ఇప్పుడు చనిపోయిన వ్యక్తి अमाउंट आज सुबह 4 बजे सैफ नगर बटेपल्ली में एक मर्डर हुआ बोल के इन्फॉर्मेशन आया। इमीडिएटली हमारा पुलिस पार्टी और पेट्रोलिंग पार्टी हम लोग इधर आके देखे तो एक बाउल्डर फेंक के सर फोड़ के कत्ल करे। तो उसके इमीडिएट वो वेरीफाई करने के बाद मालूम हुआ कि वो अक्यूज ने
इसके साथ डिसीज के साथ कर्जा लिया और कर्जा देने के लिए प्रेशर कर रहा बोल के दोनों को झगड़ा होके मार डाले इससे। और अभी केस रजिस्टर होता, केस रजिस्टर होने के बाद इन्वेस्टिगेशन कंप्लीट करके अक्यूज को अरेस्ट करके रिमांड कर देंगे। दोनों रिलेटिव और ओन ब्रदर इन लॉ है, रिलेटिव है, अरेस्ट करते हो। ठीक है, थैंक यू। మంత్రి సీతక్క సూచన మేరకు ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో ఏటూరు నాగారం మండల కేంద్రానికి చెందిన వావిలాల రవి ఇల్లు ప్రమాదవశాత్తు కూలిన విషయం తెలిసి మండల కాంగ్రెస్ నాయకులు వెళ్లి ఎలా జరిగిందో తెలుసుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. రానున్న ఇందిరమ్మ ఇండ్ల పథకంలో తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, టౌన్ ఉపాధ్యక్షులు మామిడి రాంబాబు, వావిలాల పెద్ద ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొన్నిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గత ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా సకల జనుల సర్వే చేసిన విధంగా ఇప్పటి రేవంత్ సర్కార్ సమగ్ర కుటుంబ సర్వే ఉందని అన్నారు. ప్రభుత్వ అధికారులు సర్వే చేస్తుంటే స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు పార్టీ కండువాలు వేసుకుని సర్వే అధికారులతో ప్రజల వద్దకు వెళ్లడం చట్ట వ్యతిరేకమని అన్నారు. ఈ ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వేలో ఆర్థిక, సామాజిక, విద్యా, ఉపాధి, కుల సర్వేతో పాటు రాజకీయ సర్వే కూడా చేస్తున్నారన్నారు. ప్రభుత్వాలు ప్రజల జీవితాలు మెరుగుపడడానికి సంక్షేమ పథకాల కోసం సర్వే చేయాలి, కానీ ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారో కనుక్కునే ప్రక్రియ నడుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గొడుగు శ్రీధర్, కొత్తగూడెం పట్టణ అధ్యక్షులు మాలోత్ గాంధీ, లక్ష్మీదేవిపల్లి మండల అధ్యక్షులు గుగ్గులోత్ శంకర్, ములకలపల్లి మండల అధ్యక్షులు లక్కాకుల ప్రశాంత్, దమ్మపేట మండల అధ్యక్షులు కల్పన తదితరులు పాల్గొన్నారు. సమగ్ర కుటుంబ సర్వే అనే ఒక స్కీమ్ పెట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని, అన్ని మండలాల్లోని, అన్ని గ్రామ పంచాయతీలో సమగ్ర కుటుంబ సర్వే చేస్తుంది. గతంలో కేసీఆర్ గారు సకల జనాభా సర్వే చేసినట్టే ఇప్పుడు రేవంత్ సర్కార్ కూడా సమగ్ర కుటుంబ సర్వే చేస్తుంది, కానీ అది ప్రజల కోసం చేసినట్లేదు. ఎందుకంటే దాంట్లో విద్య, వైద్య, ఉపాధి, పేదల అందరికి ప్రజలకు ఏమేమి ఉన్నాయో లేవో ప్రభుత్వం చేయాల్సిన సర్వేని అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ సర్వే లాగా చేస్తున్నారు. ఈ జిల్లాలో చూస్తే ఎస్పెషల్లీ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పాల్వంచ మిగిలిన ప్రాంతాలలో అధికారులతో పాటు కాంగ్రెస్ పార్టీ స్థానిక నాయకులు మెడలో కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకుని కుటుంబ సర్వే చేసే అధికారులతో పాటు వాళ్ళు తిరుగుతున్నారు. సర్వే చేసే ప్రభుత్వ అధికారులకు ప్రభుత్వం నుంచి జీతాలు వస్తాయి తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు జీతం ఇచ్చేది. ఇవాళ సర్వే అధికారులు ప్రజల్లోకి వచ్చేసి మీరు ఏ రాజకీయ పార్టీ తిరుగుతున్నారు, ఏదైనా రాజకీయ పార్టీ సభ్యత్వాలు ఉన్నాయా, గతంలో మీరు వార్డు కౌన్సిలర్ పోటీ చేశారా, సర్పంచ్ పోటీ చేశారా, ఎంపీటీసీ పోటీ చేశారా, జెడ్పీటీసీ పోటీ చేశారా అని చెప్పేసి రాజకీయ వివరాలు అడుగుతున్నారు తప్ప ప్రజలకు మనకొచ్చే వివరాలు ఎవరు కూడా సేకరించట్లేదు. పైనుంచి మాకు ఏ ఉత్తర్వులు వచ్చినాయని చెప్పేసి సర్వే చేసే అధికారులు చెప్తున్నారు. అంటే ఇది కేవలం ప్రజలు ప్రతిపక్ష పార్టీలలో ఏ మేరకు ప్రతిపక్ష పార్టీలలో పాల్గొంటున్నారు, ఏ మేరకు ప్రతిపక్ష పార్టీలలో సభ్యత్వాలు ఉన్నాయనే ఆలోచన ధోరణితోటే రేవంత్ సర్కార్ చేస్తుంది. గతంలో కేసీఆర్ గారు సమగ్ర సర్వే సకల జనుల సర్వే చేసి ఆ కోట్ల రూపాయలు వెచ్చించి అధికారుల టైం వృధా చేసి సర్వే రిపోర్టు మొత్తం ఎక్కడ పెట్టారో ఎవరికి తెలియదు. అదేవిధంగా ఇవాళ రేవంత్ సర్కార్ కూడా మళ్లీ సమగ్ర కుటుంబ సర్వే పేరుతోటి సర్వే చేస్తుంది తప్ప ఈ సర్వే గతంలో సర్వే లాగా ఈ సర్వే రిపోర్టు కూడా ఎక్కడ బుట్టలో వేస్తారో ఎవరికి తెలియదు. కాబట్టి ఇవాళ ఈ పరిపాలన వేరు, పార్టీలు వేరు. ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కండువాలు వేసుకొని తిరుగుతున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సర్వే లాగా ఉంది, కానీ ప్రభుత్వ సర్వే లాగా లేదు. కాబట్టి తక్షణం జిల్లా కలెక్టర్లు గాని రాష్ట్ర పరిపాలన విభాగంలో ఉన్న అధికారులు కూడా ఈ సర్వే ప్రభుత్వం తరఫున చేసే సర్వే కాబట్టి, ప్రభుత్వ అధికారులు చేసే సర్వే కాబట్టి దాంట్లో ఎటువంటి రాజకీయ పార్టీలకు వాళ్ళు పక్కన ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి తక్షణం ఎవరైనా కండువాలు వేసుకొని చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవాలని బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మూడవసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ జమిలీ ఎన్నికల పేరుతో దేశంలో అధ్యక్ష తరహా పరిపాలన తెచ్చేందుకు బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, భారతదేశ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం తిరుపతిరావు ఆరోపించారు. పార్వతీపురం జిల్లా కొమరాడలో సిపిఎం పార్టీ సభలను నిర్వహించింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో సిపిఎం పార్టీ కొమరాడ మండలం కన్వీనర్గా కొల్లి సామమూర్తిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు తిరుపతిరావు మాట్లాడుతూ
మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన కేంద్ర ప్రభుత్వం వివాదాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సిపిఎం కేంద్ర కమిటీ పిలుపునిచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగం, అధిక ధరలు, పోలవరం సమస్య, జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు కార్యాలయాల ఎదుట చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు తిరుపతిరావు, వాకాడ ఇందిర, సింహాచలం, కొల్లి సాంబశివరావు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొమరాడ మండలంలో సిపిఎం పార్టీ 3వ మహాసభలు జరిగాయి. ఈ సందర్భంగా గత 3 ఏళ్ల పాటు జరిగినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సమీక్ష చేసుకొని భవిష్యత్తు ఉద్యమాలకి, పోరాటాలకి సన్నద్ధం కావడానికి నూతన కమిటీని ఎన్నుకోవడం అనేది జరిగింది. 9 మందితో నూతన కమిటీని ఎన్నుకోవడం అనేది జరిగింది. ఈ మండలంలో గత 3 ఏళ్ల కాలంలో కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈవేళ ఏనుగుల సమస్య మీద, లేకుంటే వంతెనల సమస్య మీద, రహదారుల సమస్య మీద, ట్రైన్ల సమస్య మీద కూడా అలుపెరిగిన పోరాటాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి బూర్జువా పార్టీలు అనేక మంది కూడా దీన్ని ఎక్కడ పట్టించుకునే పరిస్థితి ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు. సిపిఎం పార్టీ నికరంగా నిలబడి ప్రజల పక్షాన ప్రజా ఉద్యమాలు చేస్తుంది. గతంలో ఇంటింటి సిపిఎం పేరుతోటి ఇక్కడ అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అలాగే గిట్టుబాటు ధరల మీద ఉద్యమాలు చేయడం జరిగింది. రోడ్ల సమస్యల మీద ఉద్యమాలు చేయడం జరిగింది. ఏనుగులు నష్టపరిహారం కూడా ఇవ్వాలని చెప్పేసి ఫారెస్ట్ ఆఫీసుల దగ్గర కూడా ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాంతో ప్రభుత్వం స్పందించి కొన్ని సమస్యలు పరిష్కారం చేసింది. ఇంకా చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ ఇక్కడ వనకాబడి గడ్డ దీర్ఘకాలంగా పెండింగ్ సమస్యగానే ఉంది. అలాగే గుమ్మిడిగడ్డ దీర్ఘకాలంగానే సమస్యగానే ఉంది. ఇవాళ గిరిజన ప్రాంతాలకి ఎక్కడా సరైన రహదారులు ఉండటం లేదు. ఇవాళ వరకు కూడా గిరిజన ప్రాంతాల్లో కూడా గ్రావిటేషన్ నీరు తాగుతున్నారు తప్ప ఎక్కడ రక్షిత మంచినీరు కూడా ఉన్నటువంటి పరిస్థితి లేదు. 2016లో ఇచ్చినటువంటి ఇల్లు నేటికి నిర్మాణం జరగడం లేదు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ గిరిజనుల పట్ల నిజంగా ప్రేమ ఉంటే ఖచ్చితంగా గిరిజనులు ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు మంజూరు చేయాలి, వాళ్ళకి ఉచితంగా ఇచ్చుకు సరఫరా చేయాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ పరమ దరిద్రంగా ఈవేళ రాష్ట్రంలో ఉంది. ఇవాళ కేరళలో 14 రకాల వస్తువులు పేదలకు పంపిణీ చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఒక బియ్యం తప్ప వేరే వస్తువు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అన్ని విషయాల మీద కూడా రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీ ప్రజలందరినీ సమీకరించి అలుపెరిగిన పోరాటాలు చేస్తామని, ఈ ప్రభుత్వాల మెడలు ఉంచుతామని చెప్పేసి ఈ మహాసభ తీర్మానం చేయడం జరిగింది. జిందాబాద్ సిపిఎం, కొమరాడ మండలం 3వ మహాసభలు జయప్రదం చేయాలి. కొమరాడ మండలంలో సిపిఎం పార్టీ 3వ మహాసభలు జయప్రదం చేయాలి. జిందాబాద్ సిపిఎం. నారాయణపేట పట్టణ 9వ వార్డు కౌన్సిలర్ అంబేద్కర్ జాతర జిల్లా కమిటీ అధ్యక్షులు యు మహేష్ జన్మదిన వేడుకలు మహేష్ అన్న యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం ఇంటి నుండి కార్లు, బైకుల ర్యాలీతో బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ముందుగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిలో రోగులందరికీ పండ్లు పంపిణీ చేశారు. తదుపరి ఆసుపత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. జన్మదినం సందర్భంగా స్నేహితులు, అభిమానుల అభిమానం మేరకు జిల్లా కేంద్రంలోనే కాకుండా దామరగిద్ద, మద్దూరు, దన్వాడ మండలాలలో జన్మదినాన్ని పురస్కరించుకొని అభిమానుల మధ్య కేక్ కట్ చేసి సాల్వాతో సన్మానించారు. కొల్లంపల్లి గ్రామంలో యువకులు అధిక సంఖ్యలో మహేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్ గౌడ్, బాబు, పాషా, నవీన్, చంటి, టి హనుమంత్, కన్నయ్య, బాబు, వినోద్, రాజు, ప్రభు, రఘు, టి మాధవ్, హనుమంతు, లక్ష్మణ్, బుజ్జి, లహరి, నవీన్, అరవింద్, శ్రవణ్, అనిల్, మద్దూరు, దుబాయ్ కృష్ణ, మేతరి కృష్ణ, క్యాతన్పల్లి కటి, నరేష్, రాజు, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు. ఫ్రూట్స్
జర కదలా బాబు బొమ్మ అనుకుంటారు పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ఉన్న వైటీసీ గర్భిణీ స్త్రీల వసతి గృహాన్ని మాజీ ఉప ముఖ్యమంత్రి కురుపాం మాజీ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో గిరిజన గర్భిణీ స్త్రీలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో వైటీసీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గిరిజన ఆడబిడ్డలను దృష్టిలో పెట్టుకుని గుమ్మలక్ష్మీపురంలో వైటీసీ కేంద్రం ఏర్పాటు చేస్తే గిరిజన గర్భిణీలకు సక్రమంగా ఫుడ్ పెట్టకపోవడం అన్యాయమని పుష్పశ్రీవాణి అన్నారు. గర్భిణీలకు పాలు, గుడ్లు, పండ్లు, స్వీట్స్ ఇస్తున్నారా లేదా అని గర్భిణీలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలకు సక్రమంగా అందజేయకపోవడంపై అన్యాయమన్నారు. గర్భిణీ స్త్రీలను వైటీసీలో వైద్య పరీక్షలు చేయించకుండా వైద్య పరీక్షల నిమిత్తం పార్వతీపురం తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసమని అధికారులను ప్రశ్నించారు. జరిగింది ప్రెగ్నెంట్ ఉమెన్ ఎవరైతే అదేంటమ్మా మరి మెయిన్ పాలు ఇవే కదా ఫ్రూట్స్ అంటే లేదు మేడం ఇవ్వట్లేదు. వాస్తవానికి ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్లో ఇక్కడికి వచ్చి చెకప్స్ కూడా చేయాలి. వీళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్తున్నారట కానీ ఇక్కడ ఏ చెకప్స్ లేవని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. మెస్కి రావడం జరిగింది. మెస్కి వచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఫుడ్ అక్కడ ఎవరైతే ఫుడ్ అందిస్తారో వాళ్ళని అసలు ఈరోజు ఏమి ఇచ్చారు, ఈరోజు ఉదయం మెనూలో పాలు గుడ్డు ఇవ్వాలి 10:30కి. పాలు గుడ్డు ఇవ్వలేదట. మెస్లో ఉన్న వాళ్ళు కూడా మేము పాలు గుడ్డు ఇవ్వలేదని చెప్తున్నారు. పాలు గుడ్డు ఇవ్వక, ఫ్రూట్స్ ఇవ్వక, స్వీట్స్ ఇవ్వక వాళ్ళకి మంచి పౌష్టికాహారం ఎలా చేరుతుంది? మేము ప్రశ్నిస్తున్నాం. ప్రెగ్నెంట్ ఉమెన్ హాస్టల్ అనేది పెట్టింది వాళ్ళ కోసం, వాళ్ళకి మంచి ఆహారం అందించడం కోసం. ఈరోజు మంచి ఆహారం అందించకపోతే డెలివరీలో వాళ్ళకి సమస్యలు వస్తే, పుట్టిన బిడ్డలకి సమస్యలు వస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరు? దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఇప్పటికైనా సరే పిఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ స్పందించి దీన్ని ఎవరు రన్ చేస్తున్నారో వాళ్ళకి గట్టిగా కాషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఏర్పాట్లు బాగాలేదు, మంచి ఫుడ్ అందట్లేదు, మంచి ఫెసిలిటీస్ లేవు. వాళ్ళకి ఎటువంటి వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కొరకు వచ్చిన అధికారులపై తిరగబడ్డారు జనం. దీంతో వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్ల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎంఆర్ఓ అధికారులను పరిగెత్తించి రాళ్లు, కర్రలతో దాడి చేశారు. కలెక్టర్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేసుకుంటూ ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ కారు అద్దాలపై పిడిగుద్దులు గుద్దారు గ్రామస్తులు. గ్రామస్తుల దాడిలో 3 కార్లు ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలానికి పోలీసులు వచ్చిన తర్వాత కొంత అదుపులోకి వచ్చారు గ్రామస్తులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద కాంట్రాక్టు కార్మికుల ధర్నా. కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచకంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిక. సమగ్ర కుటుంబ సర్వేను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించిన నారాయణపేట జిల్లా కలెక్టర్. సర్వే ఫారంలో పూర్తి వివరాలను తప్పు లేకుండా నమోదు చేయాలని ఆదేశాలు జారీ. కామారెడ్డి జిల్లా కేంద్రంలో పబ్లిక్ సేఫ్టీ అంబాసిడర్స్ కార్యక్రమం. విద్యార్థులకు విలువ ఎక్కువ కాబట్టి వారిని బ్రాండ్ అంబాసిడర్స్గా మార్చామని వెల్లడించిన జిల్లా ఎస్పీ సింధు శర్మ. కావలి మున్సిపల్ మినీ స్టేడియంను సందర్శించిన షాప్ చైర్మన్ అనిమిని రవికుమార్. మినీ స్టేడియంను అతి త్వరలో మల్టీ స్టేడియంగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.